హలో అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సిస్టమ్‌లో ఉండే ఫంక్షన్ కీస్ అని ఉన్నాయి గదండీ! ఎఫ్1 నుంచి ఎఫ్12 వరకు. ఆ ఫంక్షన్ కీస్ అనేవి ఎంఎస్ ఎక్సెల్‌లో ఎలా యూజ్ అయితాయి? వాటి యొక్క యూసేజ్ ఏంటి అని తెలుసుకుందామండి. వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ముందు ఒక నోట్ అండి. ఫంక్షన్ కీస్ అనేవి కీబోర్డ్‌లో ఒక రకంగా ప్రెస్ చేయాలి. అండ్ ల్యాప్‌టాప్‌కి అటాచ్డ్ ఉన్న కీబోర్డ్‌లో ఒక రకం ప్రెస్ చేయాలండి. ఇప్పుడు ల్యాప్‌టాప్ కూడా ఎక్స్టర్నల్ కీబోర్డ్ అటాచ్ చేయొచ్చు. అలాగే డెస్క్‌టాప్‌కి ఎక్స్టర్నల్ కీబోర్డ్ ఉంటది. అయితే ఆ రెండిట్లో ఫంక్షన్ కీస్ యూజ్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఫంక్షన్ కీస్ యూజ్ చేయొచ్చండి. ఎఫ్1 నుంచి ఎఫ్12 వరకు ఉన్న కీస్. కానీ ల్యాప్‌టాప్‌లో ఉన్న కీబోర్డ్‌లో ఉన్న ఫంక్షన్ కీస్ యూజ్ చేయాలంటే మాత్రం ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కంట్రోల్ పక్కన ఎఫ్ఎన్ అనే బటన్ ఉంది గదండీ! అది ప్రెస్ చేస్తూ ఎఫ్1 నుంచి ఎఫ్12 ఉన్న కీస్ ప్రెస్ చేయాలండి. ఈ 2 కలిపి ప్రెస్ చేస్తేనే మీరు ఏదైతే ఫంక్షన్ కీస్‌ని యూజ్ చేసి ఏదైనా షార్ట్‌కట్ అప్లై చేయాలనుకున్నప్పుడు ఆ ఎఫ్ఎన్ క్లిక్ చేస్తూ ఫంక్షన్ కీస్ ఎఫ్1 నుంచి ఎఫ్12 ఉన్నవి క్లిక్ చేస్తేనే అది వర్కౌట్ అవుతదండి. ఓకే. వర్క్ అవుతాయన్నమాట. లేపోతే ల్యాప్‌టాప్‌లో ఉన్న కీబోర్డ్‌లో డైరెక్ట్ ఫంక్షన్ కీస్ కొడితే ఎక్సెల్‌లో షార్ట్‌కట్స్ అనేవి అప్లై అవ్వవండి. ఎఫ్10 అనేది కంపల్సరీగా క్లిక్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఎఫ్1 అని క్లిక్ చేయాలండి. ఎఫ్1 అని క్లిక్ చేస్తే ఏమవుతదంటే మీకు హెల్ప్ అనేది ఓపెన్ అవుద్దన్నమాట. దానికోసం ఎలా అంటే ఎఫ్ఎన్ ప్లస్ ఎఫ్1 ఈ 2 కలిపి నేను క్లిక్ చేశానండి. అప్పుడొచ్చేసి ఏందంటే హెల్ప్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతది. మీకిక్కడ ఏదన్నా ఇక్కడ ఉన్న వాటిలలో మీకేదన్నా చూడాలనిపించిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్మసీ అండ్ ఫంక్షన్స్ అని ఉంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఏమవుతదంటే దాని రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వస్తాయన్నమాట. ఓకే. ఓవర్ వ్యూ ఫార్మసీ ఇన్ ఎక్సెల్ అలాగా. క్లిక్ చేసి దాని రిలేటెడ్ విత్ ఎగ్జాంపుల్ తోటి ఏదైనా వచ్చేసాయి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అర్థం కాలేదనుకోండి దాని గురించి సెర్చ్ చేయొచ్చన్నమాట. ఓకే. దానికోసం అనేది ఎఫ్1 అనేది యూజ్ అవుద్దండి ఫంక్షన్‌కి. ఓకే. ఇప్పుడు నార్మల్‌గా ఒక సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ మీద హోవర్ అయ్యి ఉంది గానీ సెల్ లోపల లేదండి. ఎంటర్ అవ్వలేదు మనము. దానికోసం షార్ట్‌కట్ ఏందంటే ఎఫ్1 ప్లస్ ఎఫ్2 అని కీ. అప్పుడేంటంటే సెల్ లోపల ఉన్నాం మనం. ఇప్పుడు మనం ఏదైనా డేటా అనేది ఎంట్రీ చేయొచ్చు. అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఎంట్రీ చేసిన డేటా ఉందండి. ఆ సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫ్ఎన్, ఎఫ్2 అని క్లిక్ చేస్తే సెల్ లోపలికి ఎంటర్ అవుతదండి. ఓకే. సెల్ లోపలికి ఎంటర్ అవుతది. ఇప్పుడు ఉన్న డేటాని మీరు రిఫ్రెష్ చేయొచ్చు. అంటే డిలీట్ చేసి కొత్తగా ఎంట్రీ చేయొచ్చు. లేదా ఉన్న డేటాకి ఎక్స్‌టెండెడ్ డేటా లాగా కూడా అటాచ్ చేయొచ్చనమాట. ఇది ఎఫ్2 యొక్క యూసేజ్ అండి. ఎడిట్ సెల్ అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్3 అండి. ఎఫ్3 అంటే ఏందంటే పేస్ట్ నేమ్స్ అన్నమాట. దానికోసం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న వాల్యూస్ ఉన్నాయి గదండీ! వాటన్నిటికి మనం ఒక నేమ్ క్రియేట్ చేద్దామండి. నేమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫార్ములాస్ టాబ్‌లోకెళ్ళండి. నేమ్ మేనేజర్ ఉంది గదండీ! అక్కడికెళ్ళండి. అక్కడికెళ్ళి న్యూ క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేసి ఇక్కడ ప్రైస్‌ని మనం టోటల్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి. ఏందంటే ఇక్కడ ప్రైస్ ఉంది. టోటల్ ప్రైస్ అనేసి మనం జస్ట్ నేమ్ లాగా ఇచ్చేద్దామండి. టోటల్ ప్రైస్. అయితే ఇక్కడ వాల్యూస్ అన్నీ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసిన తర్వాత డిఫైన్ నేమ్స్ క్లిక్ చేసాం కాబట్టి, మనం సెలెక్ట్ చేసిన వాల్యూస్ అన్నీ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసినాయండి. టేబుల్ 1 ఆఫ్ ప్రైస్ అని ఉంది గదా! ఇదొచ్చేసి ఈ వాల్యూస్ అన్నీ అన్నమాట. అన్నీ సెలెక్ట్ చేసి ఉన్నాయి గాబట్టి ఇలా వచ్చేసాయి. ఒకవేళ లేదు మనం వేరే వాల్యూస్ క్లిక్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఈ యారో మార్క్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఏ డేటా కావాలంటే ఆ డేటాని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఓకే అని క్లిక్ చేశాం. ఇక్కడ చూడండి నేమ్ మేనేజర్‌లో నేమ్ అనేది క్రియేట్ చేసేసాం. అయితే ఈ నేమ్ ఎలా యూజ్ అవుతదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సమ్ చేయాలనుకుంటున్నామండి ఈ వాల్యూస్ అన్నీ. దానికోసం ఎలా అంటే ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని ఎంటర్ చేస్తాం గదా! అయితే ఇక్కడ మనం ఆల్రెడీ డిఫరెంట్ నేమ్ అనేది డిఫైన్ చేశామండి. ఎందుకంటే ఈ వాల్యూస్ ఇప్పుడు సమ్ చేయాలంటే ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయాలి. ఈ రేంజ్ మొత్తం యాడ్ చేయాలి. అయితే ఈ రేంజ్ మొత్తానికి మనం ఒక నేమ్ ఇచ్చాం. ఆ నేమ్ మనకిక్కడ రావాలంటే దానికోసం షార్ట్‌కట్ ఏందంటే ఫంక్షన్ ఎఫ్3 అండి. ఓకే. ఫంక్షన్ ఎఫ్3 అని క్లిక్ చేసేస్తే ఎఫ్3 కీ క్లిక్ చేస్తే అప్పుడు మీరు క్రియేట్ చేసిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ నేమ్స్ అన్నీ ఇక్కడ మీకు లిస్ట్‌లో కనిపిస్తాయండి. అప్పుడు ఆ లిస్ట్‌లో నుంచి మీకు కావాల్సిన నేమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయండి. క్లోజ్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు కావాల్సిన రిజల్ట్ వస్తదనమాట. ఈ విధంగా నేమ్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్డ్ నేమ్స్ అనేవి ఈ ఫంక్షన్ అండి. దానికి షార్ట్‌కట్ వచ్చేసి ఫంక్షన్ ఎఫ్3 కీ అండి. ఓకే. ఫంక్షన్ ఎఫ్3 కీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఎఫ్4 కీ అండి. ఎఫ్4 కీ అంటే ఏందంటే రిపీట్ లాస్ట్ యాక్షన్ అన్నమాట. అంటే లాస్ట్‌గా మీరు ఏదైతే చేశారో అది ఇక్కడ రిపీట్ చేయడానికి ఎఫ్4 అనే ఫంక్షన్ కీ అనేది యూజ్ అవుతదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఉందండి. ఈ సెల్‌లో ఒక టెక్స్ట్ ఉంది. ఆ సెల్‌కి మనం ఏం చేశాం, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ అనేది ఆ టెక్స్ట్‌కి అప్లై చేశాం.
సో, ఇదే మనకి వేరే సెల్‌లో గూడా మనకు అప్లై అవ్వాలి అన్నప్పుడు ఆ సెల్ క్లిక్ చేయండి. ఫంక్షన్ F4కి ప్లస్ చేయండి. చూడండి. సో, రీసెంట్‌గా అప్లై చేసింది మీరు రెడ్ కలర్ ఒకటే గదా! అలా సో, కాబట్టి అదొచ్చింది. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 అప్లై చేశారనుకుందామండి. ఈ టెక్స్ట్ ఉంది. ఫస్ట్ మీరు యెల్లో బ్యాక్‌గ్రౌండ్ అప్లై చేశారు. తర్వాత టెక్స్ట్‌కి ఈ కలర్ అప్లై చేశారు. ఇక్కడ మీరు 2 రావాలనుకుంటే రాదండి. రీసెంట్‌గా ఏదైతే చేశారో అది మాత్రం అప్లై అయిపోద్ది. ఇప్పుడు రీసెంట్‌గా చేసిందేందండి? టెక్స్ట్ కలర్ చేంజ్ చేసింది కాబట్టి, ఆ టెక్స్ట్ కలర్ మాత్రం అప్లై అయిపోద్ది. చూడండి ఫంక్షన్ F4 అని క్లిక్ చేశాం. ఎందుకంటే టెక్స్ట్ కలర్ అప్లై చేయడం మాత్రమే రీసెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ మీరు బ్యాక్‌గ్రౌండ్ కలర్ రీసెంట్‌గా చేసిందుందనుకోండి. మీరు ఇక అదే ఏమంటారు ఫంక్షన్ F4 యూసేజ్ ఏంటి? లాస్ట్ రీసెంట్‌గా ఏదైతే చేశారో ఆ యాక్షన్ మాత్రం అప్లై చేస్తదండి. ఈ సెల్ క్లిక్ చేయండి. ఫంక్షన్ F4 అని క్లిక్ చేయండి. అప్పుడు యెల్లో అప్లై అయిపోద్ది. ఎందుకంటే యెల్లో ఎందుకు అప్లై అయిపోయిందంటే రీసెంట్‌గా చేసిన అదే కాబట్టి. అలా అన్నమాట. సో, రీసెంట్‌గా ఏదైతే చేస్తామో దాన్ని రిపీటెడ్‌గా మన వేరే సెల్‌లో అప్లై అవ్వాలనుకున్నప్పుడు ఫంక్షన్ F4 అనేది యూజ్ అవుతదండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఎఫ్ఐ అండి. ఫంక్షన్ ఎఫ్ఐ అంటే ఏందంటే ఇది గో టు అనమాట. గో టు సెక్షన్. ఇప్పుడు ఈ షీట్‌లో మనకు ఒక 2 టేబుల్స్ లాగా ఉన్నాయండి. ఒకటి టోటల్ ప్రైస్ అనేది ఉంది. ఒకటి టేబుల్ అని ఉంది. టోటల్ ప్రైస్ అనేది ఏందంటే డిఫైన్డ్ నేమ్స్. సో, మీరు అక్కడికెళ్ళాలంటే అక్కడికెళ్ళొచ్చు. లేదంటే టేబుల్‌లోకెళ్ళాలనుకున్నారనుకోండి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తది. లేదు నాకు అక్కడ కూడా కాదు నేను వేరే క్లిక్ చేద్దాం అనుకుంటున్నాననుకోండి. ఇక్కడ మీరు సెల్ రిఫరెన్స్ నంబర్ ఉంటదండి నేము. లైక్ ఈ7 అని ఉందిగా అలా మీరు ఏ సెల్ అయినా ఎళ్ళాలనుకుంటే ఆ సెల్ ఎంటర్ చేసి వెళ్ళొచ్చు. లేదు అలా కాదనుకుంటే ఇంకా ఇక్కడ స్పెషల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు అప్లై అయిపోద్దనమాట. ఇది గో టు అండి. అయితే దీనికి ఇంకో షార్ట్‌కట్ కూడా వచ్చేసి ఏందంటే కంట్రోల్ జీ అండి. కంట్రోల్ జీ అని క్లిక్ చేసినా గో టు అనేది ఆహ్, ట్యాబ్ గో టు అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతదనమాట. ఓకే. ఇలా అన్నమాట. సో, కంట్రోల్ జీ అని క్లిక్ చేసినా, ఫంక్షన్ ఎఫ్ అని క్లిక్ చేసినా ఒకటే అండి. గో టు ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఎఫ్6 అండి. ఫంక్షన్ ఎఫ్6 అంటే ఏందంటే, ఈ వర్క్ బుక్‌లో ఏవేవైతే షీట్స్ ఉన్నాయో, ఆ షీట్స్‌ని మనం సెలెక్ట్ చేసడానికి యూజ్ అవుతదండి. సో, దానికోసం ఎలా అంటే, ఫంక్షన్ ఎఫ్6 అని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమంటారు ఫైల్ నేమ్ దగ్గరకొస్తదనమాట ఆటోమేటిక్. అప్పుడు మీరు రైట్ యారో యూజ్ చేసేసి రైట్ సైడ్‌కెళ్ళి ఫైల్‌లోకెళ్ళి ఎంటర్ అవ్వాలన్నా, ఆ ఫైల్ మీద ఎళ్తది కదా! ఆ తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఆ ఫైల్‌లోకెళ్ళినట్టు ఎళ్తదనమాట. లేదు నాకు ఇంకో ఫైల్‌కెళ్ళాలనుకున్నాం అప్పుడు మళ్ళీ ఫంక్షన్ ఎఫ్6 అని ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్‌కెళ్ళండి. వేరే ఫైల్‌లోకెళ్ళండి. తర్వాత ఆ ఫైల్ మీద ఉంటది గదా! మార్క్ అనేది. తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు అలా అనమాట. అంటే ఏంది వేరే ఫైల్స్‌కి అంటే వేరే షీట్‌లోకి మూవ్ అవ్వాలన్నా, లేకపోతే వేరే షీట్‌లోకి ఎంటర్ అవ్వాలన్నా దానికి షార్ట్‌కట్ కీ వచ్చేసి ఫంక్షన్ ఎఫ్6 కీ అండి. ఓకే. తర్వాత ఫంక్షన్ ఎఫ్7 అండి. ఫంక్షన్ ఎఫ్7 అంటే ఏందంటే ఇక్కడ ఈ షీట్‌లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న వాటిని క్లియర్ చేయడానికి యూజ్ అవుతదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెస్క్‌టాప్ అని ఉంది గదండీ! దీన్ని నేను కొంచెం ఒక ఎర్రర్ టైప్ లాగా ఒకటి చేస్తున్నానండి. డెస్క్‌టాప్‌లో డీఈ ఉండాలి గదా! అయితే నేను డీఏ అని క్లిక్ చేశా. ఓకే. ఇప్పుడు ఫంక్షన్ ఎఫ్7 కీ ఎంటర్ చేశానండి. ఓకే. ఇక్కడ ఏముంటుందంటే, డూ యూ వాంట్ టు కంటిన్యూ చెకింగ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద షీట్ అంటే ఈ షీట్ బిగినింగ్ నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా అనేసి అడిగింది. నేను యెస్ అని క్లిక్ చేశా. అయితే ఇక్కడ ఈ షీట్‌లో ఎర్రర్ ఉందని చూపించిందండి. ఓకే. డెస్క్‌టాప్ అనేది ఒక ఎర్రర్ ఉంది. దానికి సజెస్టెడ్ టెక్స్ట్ కూడా చూపిస్తుంది. మీరు ఇక్కడ ఇది ఎర్రర్ అనుకున్నప్పుడు దానికి రిలేటెడ్ వర్డ్స్ వచ్చాయండి. మీకు ఇందులో ఏది కరెక్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు నేను ఎంటర్ చేసింది కరెక్టు. సరే అది అలానే ఉండాలి అనుకోండి. అప్పుడేంటంటే మీరు ఇగ్నోర్ చేయొచ్చు. లేదు ఎర్రర్ ఉన్న అంటే టైపో మిస్టేక్స్ ఉన్న ఆ వర్డ్‌ని మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ వచ్చిన సజెషన్‌లో వచ్చిన వర్డ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ చేంజ్ అని ఉంటదండి. ఒక్కసారి చేంజ్ అని క్లిక్ చేస్తే ఇదే వర్డ్ ఒక్కసారి మాత్రం రీప్లేస్ అయిపోద్దండి. అలా కాకుండా చేంజ్ చేయాలని అనుకోండి. ఇప్పుడు ఈ వర్డ్ ఈ షీట్‌లో ఎన్ని సార్లు రిపీట్ అయిందో అన్ని సార్లు ఈ వర్డ్‌తో రీప్లేస్ అయిపోద్దండి. ఓకే. అలా అన్నమాట. సో, ఇదొచ్చేసి ఫంక్షన్ ఎఫ్7 యొక్క యూసేజ్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ ఎఫ్8 అండి. ఫంక్షన్ ఎఫ్8 అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఉన్నానండి. నేనిక్కడ ఈ సెల్‌లో ఉన్నా. అయితే ఫంక్షన్ ఎఫ్8 అని క్లిక్ చేస్తే ఏమవుతదంటే ఎక్స్టెండెడ్ సెలక్షన్ అనమాట. ఇప్పుడు నార్మల్‌గా సెలెక్ట్ చేయాలంటే ఏంది? ఈ సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత షిఫ్ట్ క్లిక్ చేసేసి రైట్ యారో క్లిక్ చేసేసి రైట్‌కెళ్తది. తర్వాత డౌన్ యారో క్లిక్ చేస్తే డౌన్‌కెళ్తది. లెఫ్ట్ యారో క్లిక్ చేసేసి లెఫ్ట్‌కొస్తాయి కదండీ! అలా కాకుండా జస్ట్ ఒక సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఫంక్షన్ ఎఫ్8 క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ సెల్ మీద క్లిక్ చేస్తే ఆ సెల్ మీదకొచ్చేస్తదండి. ఎక్స్టెండెడ్ సెలక్షన్ అనేది. ఇలా అన్నమాట. ఏ సెల్ మీద క్లిక్ చేసేస్తే ఆ సెల్ వరకు సెలెక్ట్ అయితదన్నమాట. అలా. ఇదొచ్చేసి ఎక్స్టెండెడ్ సెలక్షన్ అండి. ఎఫ్8.
ఫంక్షన్ F8 అనే కీ. ఓకే. మళ్ళీ ఇది పోవాలి ఎక్స్టెండెడ్ సెలక్షన్ పోవాలంటే మళ్ళీ F1, F8 ఫంక్షన్ కీని క్లిక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఫంక్షన్ F9 అండి. ఫంక్షన్ F9 అంటే ఏందంటే నార్మల్‌గా ఇక్కడ మనం ఇంతకుముందు ఫార్ములా ఎంటర్ చేసినప్పుడు సమ్ ఫార్ములా ఇప్పుడు వాల్యూస్ అని క్లిక్ చేసేసి ఇక్కడ సమ్ వచ్చింది. ఇక్కడ ఫార్ములా వచ్చింది కదండీ! సో, అలా మనకి ఫార్ములా రాకుండా డైరెక్ట్ వాల్యూనే రావాలనుకుంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అని చేశాము. తర్వాత ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా! వాల్యూస్ అని సెలెక్ట్ చేశాము. ఓకే. కానీ మనం ఎంటర్ క్లిక్ చేయొద్దండి. ఎంటర్ క్లిక్ చేయకుండా ఫంక్షన్ F9 అని క్లిక్ చేయండి. ఫంక్షన్ F9 క్లిక్ చేస్తే చూడండి మనకు కావాల్సిన వాల్యూస్ అనేది వచ్చింది. రిజల్ట్ వచ్చింది. కానీ ఆ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫార్ములా రాలేదు. సమ్ ఫార్ములా అనేది రాలేదన్నమాట. సో, అలా అంటారు వాల్యూస్ మాత్రం రావాలి. ఫార్ములా డిస్‌ప్లే అవ్వకూడదు అనుకుంటే ఫంక్షన్ F9 కీ అండి. అయితే దీనికి ఇది వచ్చి షార్ట్‌కట్ కదండీ. సో, నార్మల్‌గా అయితే ఏముంటదంటే ఇక్కడ చూడండి ఫార్ములాస్‌లో కాలిక్యులేషన్ ఆప్షన్స్ ఉన్నాయి గదండీ. ఆటోమేటిక్ యాక్సెప్ట్, మాన్యువల్ అని ఉన్నాయి గదా! సో, ఇక్కడ మాన్యువల్ అప్లై చేసినప్పుడు మనం ఎన్ని చేంజెస్ చేయాలో అన్ని చేంజెస్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ నౌ అని కొడతాం గదా! క్లిక్ చేస్తాం గదా! సో, దానికే ఈ షార్ట్‌కట్ అండి. సో, ఇక్కడ చూడండి దీని మీద హోవర్ చేసినప్పుడు F9 అని వచ్చింది. సో, ఫంక్షన్‌కి 9 అనేది యూజ్ అవుతుంది మనకి క్యాలిక్యులేట్ నౌ అనేసి. సో, అలా చేసినప్పుడు ఏమవుతదంటే ఇక్కడ ఫార్ములా అనేది ఏంటో విజిబుల్ అవ్వకుండా ఓన్లీ మనకు కావాల్సిన డైరెక్ట్ వాల్యూ అనేది వచ్చేస్తదనమాట. ఓకే. ఇది ఫంక్షన్ F9 అనే కీ యొక్క యూసేజ్ అండి. ఓకే. తర్వాత వచ్చేసి ఏందంటే F10 అండి. ఫంక్షన్ F10 యొక్క యూసేజ్ ఏందంటే మనకిక్కడ రిబ్బన్ ఉంది గదండీ! సో, రిబ్బన్‌లో మనం మాన్యువల్‌గా డేటా ట్యాబ్‌కెళ్ళాలంటే ఇలా క్లిక్ చేసుకుంటూ ఎళ్తాం గదా! అలా గాకుండా మనం ఓన్లీ కీబోర్డ్ ద్వారానే ఎళ్ళాలనుకుంటే సో, దానికోసం అనేసి F10 కీ అండి. చూద్దాం ఎలా ఉంటదో. F10 కీ ప్లస్ F10 కీ అండి. క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది చూడండి. 1 క్లిక్ చేస్తే ఆటో సేవ్, 2 క్లిక్ చేస్తే సేవ్, 3 క్లిక్ చేస్తే అండు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటారు హోమ్ ట్యాబ్‌లోకెళ్ళాలనుకున్నాను అనుకోండి. అప్పుడేందంటే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హోమ్ ట్యాబ్‌లోకొస్తది. హోమ్ ట్యాబ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ హోమ్ ట్యాబ్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటికి షార్ట్‌కట్స్ ఉన్నాయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఉంది గదండీ! దానికి మనం ఒక కలర్ రావాలనుకుంటున్నాం. అక్కడొచ్చేసి అని క్లిక్ చేస్తే కలర్ వస్తదని చూపిస్తుంది గదండీ! సో, నేను అని క్లిక్ చేశా. అని క్లిక్ చేసినప్పుడు చూడండి కలర్ అనేది ఎనేబుల్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఆ తర్వాత మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయొచ్చు. ఇలా. అంటే ఏంది మౌస్ ద్వారా గాకుండా కీబోర్డ్ ద్వారా రిబ్బన్ ట్యాబ్‌ని యూజ్ చేయాలనుకుంటే అప్పుడు ఫంక్షన్ కీ 10 అనేది యూజ్ అవుద్దండి. F10 కీ. ఓకే. అట్లా. ఇప్పుడు F11 కీ అండి. ఫంక్షన్ కీ 11 కీ. సో, అది ఎలా యూజ్ అవుద్దంటే చార్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ అవుద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేశాం. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఫంక్షన్ కీ F11 కీ ప్రెస్ చేయండి. F11కి ప్రెస్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా చార్ట్ అనేది క్రియేట్ అయింది. అది కూడా వేరే షీట్‌లోకెళ్ళి అక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి మన టేబుల్‌లో ఉన్న మనం ఇచ్చిన ప్రొడక్ట్ నేమ్సే ఉంటాయండి. ఓకే. ప్రొడక్ట్ నేమ్సే ఉంటాయి. సో, అంటే మన టేబుల్‌ని బేస్ చేసుకొని కొంచెం చార్ట్ అనేది క్రియేట్ చేసిందనమాట అట్లా. అంటే టేబుల్‌ని బేస్ చేసుకొని చార్ట్ క్రియేట్ చేయడానికి షార్ట్‌కట్ కీ వచ్చేసి F11 ఫంక్షన్ కీ అండి. ఓకే. ఇప్పుడు లాస్ట్ వచ్చేసి F12 కీ అండి. F12 కీ వచ్చేసి ఏందంటే సేవ్ యాస్ అనమాట. అంటే ఈ ఫైల్‌ని మనం వేరేలా సేవ్ చేసుకుంటాం. సేవ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా అంటే దానికి షార్ట్‌కట్ వచ్చేసి ఫంక్షన్ F12 కీ అండి. చూడండి ఫంక్షన్ F12 కీ ప్రెస్ చేశా. ఇక్కడొచ్చేసింది ఫైల్ నేమ్ ఒకవేళ ఫైల్ నేమ్ వేరే నేమ్ ఎంటర్ చేయాలనుకుంటే చేయొచ్చు. తర్వాత సేవ్ యాస్ టైప్ అంటే ఫైల్ టైప్‌ని కూడా మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇలా. ఇదొచ్చేసి సేవ్ యాస్ యొక్క షార్ట్‌కట్ అండి ఫంక్షన్ F12 కీ. ఫంక్షన్ కీస్ అన్నీ మీకు తెలిస్తే ఎక్సెల్ యూజ్ చేయడం అనేది కొంచెం స్పీడ్ అవుతదండి. మీకు స్పీడప్ అవుతది. ఎక్సెల్ స్పీడప్ అవ్వాలంటే కొంచెం షార్ట్‌కట్స్ తెలవాలి. అలాగే ఫంక్షన్ కీస్ యొక్క యూసేజ్ గూడా తెలవాలండి. ఓకే. అవి తెలిస్తే ఎక్సెల్ అనేది కొంచెం స్పీడప్ అవుతది మీకు. సో, ఇలా అండి ఇవి మొత్తం టోటల్‌గా F1 నుంచి F12 వరకున్న ఫంక్షన్ కీస్ యొక్క యూసేజ్ అండి. యూసేజ్ అండ్ షార్ట్‌కట్ కీస్ అన్నమాట ఇవన్నీ. ఓకే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్న వాళ్ళకి మా ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. ఈ వీడియోలో మీకేదైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తానండి. అండ్ థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.